భీమ్ యూపీఐ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. యాప్‌కి సంబంధించి ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీదైతే క్లిక్ చేసుకోండి. తర్వాత మనకైతే ఈ పేజ్ అయితే అలో పర్మిషన్స్ అయితే అన్నీ ఇచ్చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకోండి. మీ మొబైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ అండ్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత మనమైతే బ్యాంక్ అకౌంట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఓటీపీ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా వస్తే నో ప్రాబ్లమ్. లేకపోతే మీరు ప్రొఫైల్‌లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచైనా బ్యాంక్ అకౌంట్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిజిస్టర్ న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకుంటే పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత యాడ్ బ్యాంక్ అకౌంట్ వస్తది. బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని మీ బ్యాంక్ ఏంటో సెలెక్ట్ చేసుకొని ఇలాగా టిక్ మార్క్ వస్తది. గ్రీన్ టిక్ మార్క్ మీద రైట్ సైడ్ మీద క్లిక్ చేసుకుంటే మీకైతే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోద్ది. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని మీ క్యూఆర్ కోడ్ ఇవన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ క్లిక్ చేస్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీస్ అయితే ఉండవు. అండ్ అంతేకాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా